నిండు చందమామ ఒక షిప్ కూడా వెళ్తుంది. ఒకప్పుడు షిప్ ఏదైనా పోర్ట్కి వస్తున్నప్పుడు అక్కడ లైట్ హౌస్ ఉంటుంది కదా, దానికి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి అంత ఇంపార్టెన్స్ లేదు, కానీ ఆ టైంలో లైట్ హౌస్ నిరంతరం వెలుగుతూనే ఉండాలన్నమాట. అది నడవడానికి దాంట్లో కొంచెం ఆయిల్ యూజ్ చేసేదన్నమాట. సో ఒక లైట్ కీపర్ కథ నా జూనియర్స్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఏంటంటే అతనికి ఒక నెలకి సరిపడా ఆయిల్ ఇస్తారనమాట. ఇక్కడే ఉండి మొత్తం చూసుకోవాలి, ఎప్పుడు ఆ లైట్ వెలుగుతూ ఉండాలని చెప్పి. ఆయన సరే అని అంటాడు. తర్వాత ఒకరోజు అక్కడ దగ్గరలో ఒక ఫిషర్మెన్ మా ఇంటి కోసం కొంచెం ఆయిల్ కావాలి అని అడిగితే సరే అని జాలిపడి ఇస్తాడు. తర్వాత ఇంకొకటి అట్లనే వచ్చి అడిగితే వాడికి కూడా ఇస్తాడు. సో ఆ నెల అక్కడికి ఏమవుతుందంటే లాస్ట్ 2 డేస్కి సరిపడా ఆయిల్ ఉండక ఆ లైట్ హౌస్ ఆగిపోతుంది, అంటే వెళ్తురు ఇవ్వదు అనమాట. సో అదే టైంకి తుఫాన్ టైప్ వచ్చి షిప్లు ఆ తుఫాన్లో వేరే వాటికి గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోతారనమాట. అప్పుడప్పుడు మనము మంచి చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం అసలు చేయాల్సిన పని వదిలేసి ఇలాంటి సాయం చేసుకుంటూ పోతే ఇలాంటి నష్టమే జరుగుతుంది. అంటే లైఫ్ బోట్లో ఇప్పుడు చిన్న చిన్న బిస్కెట్ల టైప్ ఉంటుంది అనమాట. మేము ఒకవేళ షిప్ వదిలేసి ఆ లైఫ్ బోట్లో తప్పించుకొని వెళ్ళాలి అన్నప్పుడు మాకు ఆహారం కింద అదే పనికి వస్తుంది. సరే అని చెప్పి దాన్ని ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి మామూలుగా మనం తిన్నామనుకో, కరెక్ట్ ఆపద వచ్చినప్పుడు తినడానికి ఏమీ ఉండదు లైఫ్ బోట్లో.